నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్దముషిడివాడ పంచాయతీ గండివాని పాలెంలో పరిమితికి మించి రోడ్లపై వెళ్తున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా సింహాద్రి ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్ నుంచి బూడిదని పరిమితికి మించి వందలాది లారీలు యాష్ ను లోడ్ చేసుకుని ఈ మార్గంలో తిరుగుతున్నాయని, హెవీ వెహికల్స్ అధిక లోడు వేయడమే కాకుండా పరదాలు పూర్తిగా కప్పకుండా వేగంగా వెళ్లటం వల్ల బూడిద రోడ్డు గుండా వెల్జల్లుతో తిరుగుతున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ బూడిద వల్ల గొంతు కళ్ళు మంటలు రావడంతో హాస్పిటల్ గురవుతున్నారని అన్నారు. ఇక రోడ్డు పక్కన బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్న టిఫిన్ భోజన హోటల్స్ కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మరీ ఇంత దారుణంగా ఓవర్లోడ్ చేసుకుని రోడ్లంతా పాడు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. బుగ్గు వల్లే ఎగిరిపోతుందండి. బుగ్గు లారీల వల్లే ఇది అశాధ్యం జరిగిపోయింది. బాబు యాక్సిడెంట్ అయిపోయి ఇంకా అది ఒక అనారోగ్యాలు పాలుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరందరూ దీనికి అంతా ఒక కొలుక్కి తీసుకొచ్చి మా విలేజ్ నుంచి లారీలు కూడా రాకుండా చేసి ఆ పైనుంచి ఎలా అనకాపల్లి నుంచి అంతకుముందు ఎలాగా చేశారో అలా కూడా అనకాపల్లి నుంచి హైవే రోడ్ నుంచి లారీలు పంపిస్తారని మరి కోరుతున్నాము. అలాగే ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యొక్క దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా బాధ్యత వహించి దీనిని ఒకసారి మాకు ఇది ప్రాబ్లమ్స్ని ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతుంది అన్నిటి మీరు దయించి ఒకసారి మమ్మల్ని ఉద్దేశించి ఒకసారి మీరు ఖండించి దీన్ని ఒకసారి మన లారీలు కూడా ఇలా రాకుండా మీరు చేస్తారని మన స్థానిక ఎమ్మెల్యే గారు మన పంచగాల రమేష్ బాబు గారిని కోరుతున్నాం. అలాగే